గుడ్ మార్నింగ్. దోస్ ఆర్ థర్డ్ వీక్ స్టూడెంట్స్. మీ చదువులు ఎంతవరకు వచ్చాయి? చదువుతున్నారా? ఇప్పటి వరకు నోట్స్లు అంతా చెప్పాను, చదువుతూ ఉండండి. ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తా, ఓకేనా? ఈవెంట్ మేనేజ్మెంట్లో థర్డ్ యూనిట్లో 3 క్వశ్చన్స్ చెప్పా. ఇప్పుడు 4వ క్వశ్చన్ చెప్తున్నా. అర్థమైందా? చదువును విస్మరించద్దు. స్టే హోమ్, స్టే సేఫ్. బాగా చదవండి. క్వశ్చన్ పేరు ఇప్పుడు రాసుకోండి. స్వచ్ఛంద కార్యక్రమాలు స్లాష్ ధార్మిక రకాలను వివరించండి. ఓకేనా? అందులో రాసుకోండి 6 రకాల ధాతృత్వ సంఘటనలు ఉన్నాయి. అందులో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ జంతు ధార్మికతలు. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పేరేంటి? జంతు ధార్మికతలు. సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారా? జంతు ధార్మికతలు సైడ్ హెడ్డింగ్. అందులో రాసుకోండి ఈ ప్రత్యేక రకమైన స్వచ్ఛంద సంస్థను 4 విభిన్న వర్గాలకు విచ్ఛిన్నం చేయవచ్చు. 1 వైల్డ్ లైఫ్ పరిరక్షణ సంస్థలు. రెండోది పెట్ అంటే ఇంట్లో పెంచుకుంటాం కదా, కుక్కలు అటువంటి వాటిని పెట్ డాగ్స్ అంటారు కదా, అదనమాట. పెట్ మరియు జంతు సంక్షేమ సంస్థలు. నెక్స్ట్ 3వ పాయింట్ వేట మరియు చేపల పెంపకం సమూహాలు. నెక్స్ట్ 4వది జంతుశాలలు మరియు అక్వేరియంలు. నెక్స్ట్ అక్వేరియం అంటే మీ ఇంట్లో బాక్స్లు పెట్టుకుని చిన్న చిన్న రంగురంగులు చేపలు వేసుకుంటారు కదా, వాటిని అక్వేరియంస్ అంటారు. నెక్స్ట్ రెండో సైడ్ హెడ్డింగ్ పర్యావరణ సేవా సంస్థలు. అందులో రాసుకోండి ఎన్విరాన్మెంటల్ చారిటీస్ పర్యావరణం కోసం సంరక్షణ, ప్రశంసలు మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇటువంటి మార్గాల్లో దృష్టి పెడుతుంది. ఈ రకమైన స్వచ్ఛంద సంస్థకు 2 ప్రాథమిక ఉపవిభాగాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ పర్యావరణ పరిరక్షణ మరియు రక్షణ. అందులో రెండవ పాయింట్ పార్కులు మరియు ప్రకృతి కేంద్రాలు. నెక్స్ట్ 3వ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. మెయిన్ సైడ్ హెడ్డింగ్ 3వ సైడ్ హెడ్డింగ్ అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ, ఇంటర్నేషనల్ బ్రాకెట్లో NGOs, అదంతా సైడ్ హెడ్డింగ్. అందులో రాసుకోండి అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ బ్రాకెట్లో ప్రభుత్వేతర సంస్థలు సాధారణంగా ఒక దేశంలో ప్రధాన కార్యాలయాలుగా ఉండి ఇతర దేశాలలో పనిచేసే ధార్మిక సంస్థలుగా వ్యవహరిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇవి ఇతర రకాల ధార్మికతలతో
పోలికగా ఉంటాయి. ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ఫస్ట్ పాయింట్ అంటే మూడో సైడ్ రీడింగ్లో సబ్ సైడ్ రీడింగ్స్ అన్నమాట. ఫస్ట్ పాయింట్స్ వైజ్ అంతర్జాతీయ అభివృద్ధి, అంతర్జాతీయ అభివృద్ధి NGO అని రాసుకుని పక్కన. రెండో పాయింట్ విపత్తు ఉపశమనం మరియు మానవతావాది NGO పక్కన. శాంతి మరియు మానవ హక్కులు పక్కన NGO అని రాసుకోండి. నెక్స్ట్ నాలుగో పాయింట్ పరిరక్షణ పక్కన NGO అని రాసుకోండి. నెక్స్ట్ చైల్డ్ స్పాన్సర్షిప్ ఆర్గనైజేషన్స్ అక్కడికి అది అయింది. నెక్స్ట్ నాలుగో సైడ్ రీడింగ్, మెయిన్ సైడ్ రీడింగ్ ఆరోగ్య చారిటీస్ అందులో రాసుకోండి. సైడ్ రీడింగ్ పెట్టుకోండి. అనారోగ్య మరియు వికలాంగులకు మద్దతును అందిస్తాయి మరియు చికిత్స మొదలుకొని ప్రతిదీ కలుగు చేయవచ్చు. ఫుల్ స్టాప్. దెబ్బతిన్న వారికి నివారణలు మరియు నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు గురించి ప్రజా అవగాహన ప్రోత్సహిస్తుంది. అందులో సబ్ పాయింట్స్ రాసుకోండి. ఒకటని కానీ ఏ అని కానీ. వ్యాధి మరియు క్రమరాహిత్య ధార్మికత అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వైద్య సేవలు మరియు చికిత్స. నెక్స్ట్ మూడో పాయింట్ మెడికల్ రీసెర్చ్ చారిటీస్. నాలుగో పాయింట్ పేషెంట్ మరియు కుటుంబ సహకారం. నెక్స్ట్ ఐదో సైడ్ రీడింగ్ విద్యా ధార్మికతలు అందులో రాసుకోండి. విద్యా ధార్మిక సంస్థలు ప్రతి వయస్సు విద్యార్థులకు సహకారం అందిస్తాయి. పాఠశాలకు ముందుగా మరియు గ్రాడ్యుయేట్ పాఠశాలకు సేవలను అందిస్తాయి. కొంతమంది విద్యా సంస్థలుగా పనిచేస్తారు. విద్యను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి మరియు విద్యార్థులను ప్రతిభావంతులుగా చేయుటకు. అందులో ఉన్న సబ్ పాయింట్స్ రాసుకోండి. ఏ అని కానీ 1 అని కానీ. అందులో ఫస్ట్ పాయింట్ ప్రైవేట్ ప్రాథమిక జూనియర్ ఉన్నత మరియు ఉన్నత పాఠశాలలకు ఏర్పాటు చేస్తాయి. బి పాయింట్ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు ఏర్పాటు చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ స్కాలర్షిప్ మరియు ఆర్థిక సహాయ సేవలు అందిస్తాయి. నెక్స్ట్ పాయింట్ స్కూల్ సంస్కరణలు మరియు ప్రయోగాత్మక విద్య. నెక్స్ట్ పాయింట్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు మద్దతు అందిస్తాయి. ఇప్పుడు ఆఖరి సైడ్ రీడింగ్ గ్రాండ్ సైడ్ రీడింగ్, 6వ సైడ్ రీడింగ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ చారిటీస్. ఆర్ట్స్ అండ్ కల్చర్ చారిటీస్ ఇందులో రాసుకోండి. ఈ రకమైన చారిటీస్ కళాత్మక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతో పాటు
కళలు మరియు మన చరిత్రను జరుపుకుంటారు. అందులో ఫస్ట్ పాయింట్ రాసుకోండి. మ్యూజియంస్ మరియు ఆర్ట్ గ్యాలరీలు. నెక్స్ట్ పాయింట్ కళలు. మూడో పాయింట్ లైబ్రరీలు మరియు చారిత్రాత్మక సమాజాలు. సో థ్యాంక్ యూ సో మచ్. చూడమ్మా, థర్డ్ బీకాం పిల్లలు ఇప్పటివరకు 4 క్వశ్చన్స్ చెప్పాను ఈ యూనిట్లో. ఇప్పుడు 5వ క్వశ్చన్. ఇది మీకు 10 మార్క్స్ క్వశ్చన్సే ఉన్నాయి, అర్థమైందా? 5 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, 5 10s. ఓకేనా? క్వశ్చన్ రాసుకోండి. ఈవెంట్ల నిర్వహణలలో రవాణా సౌకర్యాల గూర్చి వివరించండి. అందులో రాసుకోండి లాజిస్టిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ బ్రాకెట్లో LEM స్వయ ప్రాతిపదిక అరుదుగా ఉపయోగించబడుతుంది మరియు సాధారణంగా బ్రాకెట్లో పెట్టుకోండి SCEM సప్లై చైన్ ఈవెంట్ మేనేజ్మెంట్లో పర్యావరణంగా పరిగణించబడుతుంది. ఫుల్ స్టాప్. రియల్ టైమ్ లాజిస్టిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఆసక్తికరంగా సమయానికి రవాణా సౌకర్యాలను నిర్వహించడం, జాబితా స్థాయిలను తగ్గించడం మరియు సరైన ఉత్పత్తిని సరైన సమయంలో సరైన స్థలంలో ఉందని నిర్ధారించడానికి సమాచారం యొక్క ఖచ్చితమైన మరియు సకాలంలో నిర్వహణ అవసరం. ఫుల్ స్టాప్. సామాన్యంగా సాధారణ నిర్వహణ వ్యవస్థల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం LEM నిలువరిస్తుంది. ఫుల్ స్టాప్. SCM అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అని అర్థం. ప్రత్యేకంగా సరఫరా నిర్వాహక కార్యక్రమాల నిర్వహణకు విస్తరించబడుతుంది. అయితే SCM యొక్క భావనలు మరియు కార్యాచరణలు LEMకు బదిలీ చేయబడతాయి. ఫుల్ స్టాప్ పెట్టుకుని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. అన్ని లాజిస్టికల్ ప్రోగ్రామ్
అంశాల పూర్తి నిర్వహణ వీటికి మాత్రమే పరిమితం కాదు. మళ్ళీ చెప్తున్నాను, అన్ని లాజిస్టికల్ ప్రోగ్రామ్ అంశాలు పూర్తి నిర్వహణ వీటికి మాత్రమే పరిమితం కాదు. అందులో ఫస్ట్ పాయింట్ రాసుకోండి. స్థల పరిశోధన మరియు ఎంపిక. సెకండ్ పాయింట్, ఆహారం మరియు పానీయాల ప్రణాళిక. మూడో పాయింట్, ప్రయాణ నిర్వహణ బ్రాకెట్లో ఆకాశం మరియు భూమిపై ప్రయాణం. నెక్స్ట్ నాలుగో పాయింట్, గ్రూప్ కార్యాచరణ ప్రణాళిక మరియు నిర్వహణ. నెక్స్ట్ ఐదో పాయింట్, సాధారణ సెషన్ ప్రదర్శన ఉత్పత్తి మరియు సాంకేతిక అవసరాలు. ఇది చూడండి, ఇది చిన్న క్వశ్చన్ కింద ఉంది. 10 మార్క్స్ వేస్తారని మీకు డౌట్ వస్తుంది, కానీ మనకు మ్యాటర్ మాత్రమే ముఖ్యం. అర్థమైందా? పోకిరి సినిమాలో చెప్పినట్టుగా ఎప్పుడు వచ్చేది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అంటే క్వశ్చన్ పెద్ద ఉందా చిన్నది ఉందా అని మనకు అవసరంలా, కాన్సెప్ట్ ఉందా లేదని దిద్దే వాళ్ళు చూస్తారు. అంచేత మీరు ఏం టెన్షన్ పడకండి, ఇది కూడా 10 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇక్కడితో ఇంకో 2-3 క్వశ్చన్స్ చెప్తే ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోతుంది. సో మనకి చదువుకోవాల్సినవి ఏంటంటే ప్రతి యూనిట్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. ఒక 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఈ సబ్జెక్ట్ అయిపోయింది. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.